శ్రీమన్నారాయణ మన బాలాజీ పరీక్షకులందరికీ నమస్కారం. నరసింహ బ్రహ్మోత్సవాల్లో సంతోషంగా చేసుకుంటూ, అసలు బ్రహ్మోత్సవాలు ఎలా చేసుకోవాలమ్మా, బ్రహ్మోత్సవాల్లో స్వామికి నివేదన ఏంటమ్మా అనేవారు. ఇప్పుడు అందరూ మీరే నాకు చెబుతున్నారు. నిజం కదమ్మా, స్వామి వస్తున్నారు, స్వామికి ఇలాగా ప్రసాదం నివేదన చేస్తున్నాం అనేసి. ఎలాగా అంటే టీవీ ఆన్ చేసాం అనుకోండి, చక్కగా స్వామి దేవేరులతో సహా ఏ వాహనం మీద వస్తుంటే ఆ స్వామి మన ఇంట్లో ఉన్నట్టే కదా. కాబట్టి నేను ఒకప్పుడు చెప్పితే నవ్విన వాళ్ళందరూ ఈ రోజున ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నామమ్మా అనేసి అంటున్నారు. ఇప్పుడు మీకు నేను చెప్పేది ఏంటి అంటే, మీకు గరుడ వాహనం అయిపోయిన తెల్లారే హనుమద్ వాహనం మీద స్వామివారు వస్తారు. హనుమద్ వాహనం మీద రామచంద్రమూర్తి రూపంలో వస్తున్న మలయప్ప స్వామికి మనం పెట్టే ప్రసాదం ఏంటి అంటే, స్వామివారికి పానకాన్ని నివేదన చేయాలండి. పానకము వడపప్పు పెట్టి, అలాగే ఆంజనేయ స్వామికి వచ్చేటప్పటికి అరటిపళ్ళు, కొబ్బరికాయ, తర్వాత గారెలు నివేదన చేయాలి. ఇలా గనక మనం చేసినట్టయితే చూడండి, శనీశ్వరుడు మనల్ని జీవితంలో అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇలా ఏలినాటి శని రూపంలో ఏడిపిస్తున్నాడు అనేసి అంటారు. మరి అలాంటి వాళ్ళు ఆంజనేయ స్వామిని పట్టుకున్నారనుకోండి, రాముల వారిని ఆరాధించారనుకోండి, ఈజీగా శనీశ్వరుడు మనల్ని బాధించడు. కాబట్టి హనుమత్ వాహనం మీద వచ్చే మలయప్ప స్వామి రామచంద్రమూర్తి రూపంలో మనకి ఏది టీవీ ఆన్ చేస్తే చాలు దర్శనం ఇస్తాడు. కాబట్టి ఇవన్నీ నివేదన చేయండి. అంటే డైలీ ప్రసాదాలతో పాటు స్పెషల్ ప్రసాదాలు అనమాట. ఇలా గనక నివేదన చేసి మీరు తింటూ మీ చుట్టుపక్కల వాళ్ళకి పంచిపెట్టారనుకోండి, ఈజీగా శనీశ్వరుడి దోషాలు పోతాయి. శనీశ్వరుడిని తిట్టకండి. శనీశ్వరుడు అంటే మహానుభావుడండి. కాబట్టి ఆయన్ని తిట్టకుండా ప్రసాదం నివేదన చేసి మీరు మీ పిల్లలు స్వీకరించారనుకోండి, శనీశ్వరుడు పెట్టే బాధలు అనేవి మనకు ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కడు కూడా ఇలా చేసుకుని సంతోషంగా ఉందాం. జై శ్రీమన్.